హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 81కి అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే అక్టోబర్ 30, 2024. ఈ రోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. ఇవి రెండు మీరు చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్ కానీ, అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, టెక్ రిలేటెడ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే చేయండి. మీకు యూస్ఫుల్ గా అనిపించి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లేకపోతే అవసరం లేదు. మీకు యూస్ఫుల్ గా అనిపిస్తున్నాయి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి యాపిల్ అయితే M4 చిప్ తో మ్యాక్ మినీస్ అయితే లాంచ్ చేసింది. అలాగే ఐమ్యాక్ ను కూడా లాంచ్ చేసింది. ఈసారి మనకి M4 చిప్ తో వచ్చిన మ్యాక్ మినీస్ లో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంది. మనకి లాస్ట్ టైం వీళ్ళు M2 చిప్ తో తీసుకొచ్చారు మ్యాక్ మినీస్ ని. M3 తో మళ్ళీ తీసుకురాలేదు. ఈసారి డైరెక్ట్ గా M4 తో తీసుకొచ్చారు. ఈ M4 తో తీసుకొచ్చిన దాంట్లో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయితే ఉంది. ప్రైస్ అయితే మనకి లాస్ట్ జనరేషన్ అంటే మనకి M2 లాంచ్ చేసినప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా సేమ్ అలాగైతే ఉన్నాయి. మనకి మ్యాక్ మినీ M2 బేస్ వేరియంట్ 60,000 అయితే పెట్టారు. ఇందులో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ ఉంది. నేను ఏంటో చెప్తాను. నేను ఆల్రెడీ మ్యాక్ మినీ అయితే యూజ్ చేస్తున్నాను. మ్యాక్ మినీ M2 దీనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. 1 year అబౌవ్ ఉంది నేను తీసుకొని. బట్ నాకైతే పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే కొన్నప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు అలాగే ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు విండోస్ వాడుతున్నట్టయితే ఫస్ట్ కొన్నప్పటికీ తర్వాత 1 year 2 yearsకి మీకు పర్ఫార్మెన్స్లో కొంచెం చేంజ్ అయితే వస్తుంది. కానీ ఇందులో అయితే నాకు అలాగే లేదు. నేను కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా స్టిల్ పర్ఫార్మెన్స్ అయితే నాకు అలాగే ఉంది. మ్యాక్ లో మనకి ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. మనకు పర్ఫార్మెన్స్ అంత ఈజీగా అయితే తగ్గదు. పర్ఫార్మెన్స్ మాత్రం మ్యాక్స్ లో మీకు అదిరిపోతుంది. ఫస్ట్ మనకి ప్రైస్ చూసుకుంటే మనకి M4 తో వచ్చినాయి. మనకి మ్యాక్ మినిస్ చూసుకుంటే M4 తో 3 తీసుకొచ్చారు. 3 మోడల్స్ అయితే ఉంటాయి. అలాగే M4 Pro అని ఇంకొక మోడల్ అయితే ఉంది. ఇది హై ఎండ్ మోడల్. అలాగే మనకి ఐమ్యాక్ లో కూడా మనకి 4 మోడల్స్ అయితే ఉంటాయి. ఈ 4 మోడల్స్ లో మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే, స్టోరేజ్ డిఫరెన్స్, ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి ఐమ్యాక్ లో అయితే ప్రో మోడల్ అయితే లేదు. M4 తోనే వచ్చాయి మనకి ఐమ్యాక్స్ అయితే. కానీ మ్యాక్ మినిస్ అయితే ఇవి మనకి M4 చిప్ తో వచ్చినవి. M4 Pro కూడా ఒకటి అయితే ఉంది. ఇందులో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే మ్యాక్ మినీ M4 మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 60,000 అయితే పెట్టారు. ఇందులో నాకు హ్యూజ్ గా అప్గ్రేడ్ అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. ఏంటంటే ఇది కూడా ఫస్ట్ లాంచ్ అయినప్పుడు 60,000, కానీ ఇప్పుడు వచ్చిన 60,000కి హ్యూజ్ అప్గ్రేడ్ ఏంటి అంటే M4 లో మనకి ర్యామ్ అని చెప్పొచ్చు. దీన్ని నేను 60,000కి అయితే కొన్నాను. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. కానీ ఇప్పుడు వచ్చిన మ్యాక్ మినీ M4 లో చూసుకుంటే అది 60,000, కాకపోతే దాంట్లో 16GB ర్యామ్ తీసుకొచ్చారు. 16GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది ఒక చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఈ ర్యామ్ అనేది మీకు ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుందంటే, బట్ మీరు ఎడిటింగ్ చేస్తుంటారు కదా, మీరు ఫైనల్ కట్ ప్రో కానీ, ప్రీమియర్ ప్రో కానీ, ఫోటోషాప్ కానీ సైమల్టేనియస్ గా 2 యాప్స్ ని ఒకటేసారి యూజ్ చేసినప్పుడు మీకు ర్యామ్ అనేది సరిపోదు. మీకు ర్యామ్ కొంచెం ఇష్యూ అయితే వస్తుంది. నేను ఫైనల్ కట్ ప్రో అలాగే ఫోటోషాప్ యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేయాలంటే కొంచెం ర్యామ్ కూడా మీకు ఎక్కువ అయితే ఉండాలి. దీంట్లో అయితే నేను ర్యామ్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు అలాగే లేకుండా M4 చిప్ లో మనకి 16GB ర్యామ్ తీసుకొచ్చారు బేస్ వేరియంట్ లో. M2 లో మనకి 16GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 80,000 పెట్టాలి. ఇప్పుడు మీరు M4 లో 16GB ర్యామ్, 256GB మీకు 60,000కి అయితే వస్తుంది. ఇది ఒక యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అలాగే మీకు M4 Pro మోడల్ చూసుకుంటే అది 150,000 స్టార్టింగ్ అయితే ఉంది. దాంట్లో పర్ఫార్మెన్స్ కొంచెం మీకు హై ఎండ్ అయితే ఉంటుంది, ఎక్కువ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. ఒకవేళ మీరు ఐమ్యాక్ తీసుకోవాలంటే స్టార్టింగ్ మీకు 1,35,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. బట్ మ్యాక్ మినీస్ అయితే సార్ లాంచ్ చేసిన నాకు ఫస్ట్ బేస్ వేరియంట్ హ్యూజ్గా అప్గ్రేడ్ అనిపించింది. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చని చెప్తున్నారు. చూడాలి. నేనైతే ఒక డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఒక వీడియో చేస్తాను. అలాగే ఒకవేళ మీరు ఫైనల్ కట్ ప్రో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నట్లయితే, నేనైతే మన ఛానల్ ఇది కాకుండా ఒక ఛానల్ అయితే ఉంది, రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు షార్ట్. ఈ ఛానల్ అయితే ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే మీకు వస్తాయి. బట్ ఎవరైతే మ్యాక్ యూజ్ చేస్తున్నారో, ప్రీమియర్ ప్రో మాకు వద్దు, ఫైనల్ కట్ ప్రో కావాలంటే, బట్ మీకైతే ఈ వీడియోస్ చాలా హెల్ప్ అయితే అవుతాయి. ఫైనల్ కట్ ప్రో అనేది మీకు ప్రీమియర్ ప్రోకి కాంపిటీషన్ సాఫ్ట్వేర్. బట్ అంటే ఫుల్ కాంపిటీషన్ అయితే ఉండదు. బట్ మనకి అంత కాంపిటీషన్ అయితే ఇవ్వలేదు. ప్రీమియర్ ప్రో అనేది కొంచెం హై ఎండ్ అయితే ఉంటుంది. దానికంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. కానీ ఎడిటింగ్ మాత్రం మీకు సూపర్గా అయితే ఉంటుంది. మీకు 4K ఎడిటింగ్ అయితే చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది మ్యాక్ మినీ అయితే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ అయితే మీకు అయితే వీడియోస్ అయితే వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే వీడియోస్ అయితే చూడవచ్చు. ఒకవేళ మీకు మ్యాక్ యూజ్ చేస్తున్నట్లయితే, విండోస్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఫైనల్ కట్ ప్రో అనేది విండోస్లో మనకి పనికిరాదు కాబట్టి
ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి ఫైనల్ కట్ ప్రో వీడియోస్ లేకపోతే షార్ట్స్ మొత్తం ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పటికప్పుడు షార్ట్స్లు కూడా టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ ఛానల్ కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచి. షామీ అయితే ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని రాబోతుంది. ఇది ఇండియాకి తీసుకొస్తారా లేదని క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. తీసుకొస్తే చాలా బాగుంటుంది. వాచ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇదే మనకి షామీ వాచ్ S4. ఇందులో మనకి 1.43 ఇంచెస్ మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఈ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మనకి ఎంబైడెడ్ సిమ్ మనకి వాచ్లోనే సిమ్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. షామీ ఇంత ముందుకు వాచెస్ కొన్ని తీసుకొచ్చింది. అందులో మనకి ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండేది కాదు. ఇందులో ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 150+ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. అలాగే మనకి ఫింగర్ గెస్టర్స్ అయితే ఉంటాయి. చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. కానీ ఈ వాచెస్ మన ఇండియాకి వస్తే బాగుంటుంది. మనకి షామీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తుంది. కానీ షామీ అయితే మనకి తీసుకురాలేదు. చాలా వాచెస్ అయితే చైనాలో లాంచ్ అయిపోయాయి కానీ ఇండియాకి రాలేదు. ఇదైనా మన ఇండియాకి తీసుకొస్తే ప్రైస్ కొంచెం రీజనబుల్ పెడితే మాత్రం చాలా బాగుంటుంది. వాచ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. చూడాలి ఇది మన ఇండియాకి వస్తుందా రాదని. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి TVS నుంచి. TVS అయితే ఒక 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఇవి 2025లో తీసుకొస్తున్నట్లయితే చెప్తుంది. ఇది మనకి బడ్జెట్ లో అంటే ఇప్పుడున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో కంపేర్ చేసి ఇవి మనకి ఇంకా బడ్జెట్ లో అయితే వస్తున్నట్లయితే తెలుస్తున్నాయి. అలాగే మనకి ఇందులో పెద్ద డిస్ప్లే అయితే ఉండబోతుంది. డిస్ప్లే మనకి ఇప్పటి వరకు చూసిన మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లో డిస్ప్లే కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. దీంట్లో పెద్దగా అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్గా అయితే డిస్ప్లే తీసుకొస్తామని చెప్తున్నారు. చూడాలి మనకి TVS నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనకి ఏ ప్రైజ్లో వస్తాయి. రీజనబుల్ ప్రైజ్లో అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న వాటితో కంపేర్ చేసి ఇవి కొంచెం తక్కువ ప్రైజ్కి వస్తాయని చెప్తున్నారు. చూడాలి వీటి మైలేజ్ ఎంత వస్తుందో. ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ అని చెప్పొచ్చు. ఈ మైలేజ్ అనేది వీళ్ళు మెన్షన్ చేస్తారు 120, 150 ఇలా మెన్షన్ చేస్తారు. కానీ రాను రాను తగ్గిపోతూ ఉంటాయి. బట్ మనకి సిటీలో అయితే ఓకే. ఎటైనా కొంచెం ట్రావెల్ చేయాలనుకుంటే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఛార్జింగ్ కూడా అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. 4-5 గంటలు టైం తీసుకుంటుంది. అలాగే మనకి లాంగ్ డ్రైవ్స్కి అయితే వీటి పనికి రావు. జస్ట్ సిటీలోనే పనికి వస్తాయి. కొంచెం మనకి ఛార్జింగ్ స్టేషన్స్ని ఇంక్రీజ్ చేసి అలాగే మనకి కొంచెం రేంజ్లు కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. చూడాలి మనకి TVS నుంచి వచ్చే స్కూటర్స్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవి ఎంత మైలేజ్ ఇస్తాయో మనకి వచ్చాకే తెలుస్తుంది. 2025లో అయితే మనం చూడబోతున్నామంట. ఈసారి ఎంత ప్రైస్తో తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్ మనకి స్పాటిఫై నుంచి. స్పాటిఫై ఎవరైతే కొత్తగా యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. స్పాటిఫైలో ఇప్పుడైతే మనకి 4 months ఫ్రీ ట్రయల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందుకు మనకి 1 month ఏమో ఉండదు. ఇప్పుడు మనకి 4 months అయితే ఫ్రీ ట్రయల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు స్పాటిఫైలో మ్యూజిక్ వినాలనుకుంటే హై క్వాలిటీ మ్యూజిక్ వినాలనుకుంటే ఫ్రీ ట్రయల్ అయితే తీసుకోండి. తర్వాత మీరు నెల ₹119 అయితే పే చేయాలి. బట్ ఈ 4 నెలలు అయిపోయినాక మీరు తీసుకోవాలి అవుద్దా డిసైడ్ అయితే అవ్వచ్చు. ఇప్పుడైతే మనకి 4 months ఫ్రీ ట్రయల్ వస్తుంది కాబట్టి మీరైతే 4 months యూజ్ చేయండి. తర్వాత హై క్వాలిటీ సాంగ్స్ వినాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనకి ఫ్రీ వచ్చేదాన్ని మనం దేని వదులుకోవద్దు. ఇది మనకి 4 నెలలు ఫ్రీ వస్తుంది. మనకి ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. 4 నెలలు అంటే ఆల్మోస్ట్ 120 days వరకు మీరు స్పాటిఫైలో హై క్వాలిటీ మ్యూజిక్ అయితే వినొచ్చు. ఇప్పుడే మీరైతే ఈ ఫ్రీ ట్రయల్ అయితే యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి ఓపో నుంచి. ఓపో అయితే ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఇదేంటంటే క్రాస్ కంట్రీ వారంటీ. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇండియాలో మనం ఒక ఓపో మొబైల్ కొన్నాం, వేరే కంట్రీకి వెళ్ళాం, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళ సర్వీస్ అయితే చేయరు. అది ఇండియన్ వేరియంట్ కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళినా దాన్ని సర్వీస్ చేసుకునే విధంగా ఇప్పుడైతే ఓపో తీసుకొచ్చింది. కాకపోతే అన్ని కంట్రీస్కి అయితే తీసుకురాలేదు. గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి కదా మనకి కొన్ని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమాన్, క్వాటర్ ఇలాంటి కొన్ని కంట్రీస్కి అయితే ఈ క్రాస్ కంట్రీ సర్వీస్ అనేది తీసుకొచ్చారు. అన్ని కంట్రీస్ తీసుకొస్తే చాలా బాగుండేది. బట్ వీటితో కంపేర్ చేస్తే యూఎస్ కూడా చాలా మంది వెళ్తుంటారు. అక్కడ కూడా ఈ క్రాస్ కంట్రీ వారంటీ తీసుకొస్తే చాలా బాగుండేది. బట్ కాకపోతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేది అన్ని ఫోన్లకు అయితే చేయట్లేదు. ఇక్కడ మీకు కొన్ని మోడల్స్ కనపడుతున్నాయి కదా చూడండి. ఈ మోడల్స్కి అయితే ఇప్పుడైతే వీళ్ళైతే ఈ వారంటీని అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి ఓపో F27 Pro Plus 5G, ఓపో రెనో 12 సిరీస్ కానీ 12 Pro సిరీస్ కానీ వీటికైతే ఇప్పుడు ఈ వారంటీ అయితే లభిస్తుంది. ఒకవేళ మీరు వేరే కంట్రీలో మొబైల్స్ యూస్ చేస్తున్నట్టయితే అక్టోబర్ 31 నుంచి మీరైతే సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్ నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.